ఇదేం బాలేదు. నాకు బానే ఉందే. ఆపు, బండాపు. నువ్వు వెనక్కి కూర్చో. కూర్చో. నీకెలా కావాలంటే అలా బ్రేక్లు వేసుకోవచ్చు, నాకేం పర్లేదు. బేసికలీ ఐఎమ్ వెరీ వెరీ డీసెంట్ గాయ్ యు నో. కాసేపు మూస్తావా? వాకే. అక్కడ పట్టుకుంటావేంట్రా? అంటే రోడ్ అంతా ఎత్తుపల్లాలుగా ఉంది కదా, ఒక బ్యాలెన్స్ కోసం అని. అందుకని నానడం పట్టుకుంటావా? అది కాదు జాను, ఒక గ్రిప్ కోసం. గ్రిప్ కోసం నానడం పట్టుకుంటావా? అదేం కడ్డీనా పట్టుకోవడానికి? నువ్వు దిగు, దిగు. వెనక్కి తిరిగి కూర్చో. ఓ జాను, నువ్వు ఎప్పుడు ఇంతే. కూర్చో. నా బంగారం, నా తల్లి. ఏమా నీకేం కాలేదుగా? నాకేం కాలేదు నాన్న. వీడి వాలకం చూస్తుంటే మన అమ్మాయే వీడిని రక్షించినట్టుంది. ఇంటికి వచ్చాయి. కొంచెం కూడా విశ్వాసం లేని ఫ్యామిలీ రా మీది. పొద్దుననంగా సరుకులకు పోయాడు, ఎక్కడ సచ్చాడో ఏంటో. సరుకులకే వెళ్ళాడో లేకపోతే ఆ డబ్బులతో ఎక్కడ నా ప్యాకెట్ ఆడుతున్నాడో. అది నిజమే. నిన్ను ముక్కనాది ఈ ఆట నాది. అవును రే చంటి జానకి రా. నా కోసమే రా. మధ్యలో ఎలా వెళ్తారా? జానకి పేకాటం నచ్చదులే. నువ్వు సూపర్ రా. రే ఎవరినిరా ప్రేమలో పడ్డానికి ఫ్రెండ్స్ ప్యాకెట్లు లెక్కుండవు. జానకి ఏంట్రా ప్యాకెట్ ఆడుతున్నావా? సిగ్గులేదు? అబే వాళ్ళకి అస్సలు సిగ్గులేదు జానకి. నేను మాట్లాడుతుంది నీ గురించి. ఓ అవును, నువ్వెక్కడికి? మా పొలానికి వెళ్తున్నాను. దా నేను వస్తా. అవసరం లేదు. ఏ జాను, మేకపిల్ల చూడు ఎంత బాగుందో. నీకు కావాలా? నేను తీసుకొస్తా. అరే బావా, ఏమైందిరా? చూడండి రా, మన చంటిగాడు చెప్పిన మాటలు నిజమేరా? వారిని పొలాల గట్లతో వెళ్ళిపోయింది వ్యవహారం. లోకం మర్చిపోయి అలా ఆడేసుకుంటున్నారు చూడరా. మామూలు కాదురా. దొరికింది. ఏమైనా ప్రేమలో ఉంటే అంతేరా. వీళ్ళని చూస్తుంటే నాకు ప్రేమించాలనిపిస్తుంది. మీ ఆవిడ ఉంది కదా, మీ ఆవిడని ప్రేమించచ్చు కదా. నిజమే కదరా? యాడ నిజమా కదా. కళాగిన్ని మీద కొండవ కప్పిందల్లాగా ఉంటది, అది దాని మొఖం ఉన్నాం. అందుకే పండక్క దానికి విడాకులు ఇచ్చేసి నేను ఒక అమ్మాయిని ప్రేమిద్దాం అనుకుంటున్నారా. మరి పల్లుడా, పావల బిల్ల పాత పిల్లం రెండు పనికిరావురా. ఈ ముక్క మీ ఆవిడింటే ఇంతే ఊడుతుంది లుంగే. ఎంతదాట ఎలాగెంతదిరా? సరుకులు కొనమని డబ్బులు ఇచ్చింది, నేను జంప్ అయిపోయాను. ప్యాకెట్లు ఆడుకొని తండ్రాడు సాయంత్రం ఒక క్వార్టర్ వేసి ఇంటికి వెళ్తాను. ఎందుకు లేట్ అయిందని గేదె గుంత వేసుకుని అడుతుంది. 10 రూపాయలు తక్కువ పక్క ఊర్లో సామాన్లు కొనుక్కొని వచ్చారా నేను ఎత్తను అంతే. తల ఊపి నమ్మేస్తుంది. అందుకే కదరా నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా ఉంది. చూసావా నా వెనకతలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఫేస్ టర్నిచ్చుకోరా. కనకో నేనే కూడా నీకెవడు చెప్పాడు? పోవల బిళ్ళ పాత పళ్ళం పరికిరా ఉంటావరా. సంపగా చచ్చిపోతున్నా ప్లీజ్. పోతే పోరా, చచ్చిపో. నీకు తెల్ల చీర కట్టి ఊరంతా తిప్పుతారా? నాకు తెల్ల చీర అంటేనే ఇష్టం రా. ఆపు, నీ ఊపిరి నాలుగు ఊడిపోయింది. ఎనవ కదా ఎనవా, నువ్వు ఫిక్స్ అయితే ఎవడ మాట ఎనవో. తన్ను తన్ను ఉన్నాయా ఊడిపోనియా. సరిపోరా. ఊళ్ళో ఇంకోసారి ప్యాకాడారంటే ఇత్తడైపోద్ది సన్నాసులారా. ఇది నేను నేర్పిన పట్టురా.
పటేల్ పహిల్వాన్ అనే ఈ ముద్దాయి వీరయ్యపాలెంలో కొత్త పట్లు నేర్పుతానని పట్టుబట్టి బలవంతంగా ఓ రైతు మెడ విరగ్గొట్టిన కారణంగా 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మళ్లీ ఎక్కడైనా స్కూల్ పెట్టినా పట్లు నేర్పుతానని పట్టుబట్టినా శాశ్వతంగా జైల్లో ఉంచాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. లోపలికి పో. అంత కష్టపడక్కర్లేదు. ఇవాళ నేను రిలీజ్ చేస్తున్నారు. ఓకే. వేలిముద్రై వేలుముద్రై. పట్రా. ఓ సంతకం వచ్చా? ముందే చెప్పొచ్చుగా, బిల్డప్ ఎందుకు? కాకి డ్రెస్ వేసుకున్నావు కదా అని గోర్ఖా అంటే ఊరుకుంటావా? ఐ హర్టెడ్. సర్లే, షర్ట్ వేసుకొని బయలుదేరు. నమస్తే మాస్టరు, స్వాగతం సుస్వాగతం. అంటే ఈ సౌండ్ దండ లేకపోతే మీరు ఫీల్ అవుతారని. అవునరా, ఊరెలా ఉంది? వీరుడు లేని వీరేపాలెం ఊహించుకోలేకపోతున్నా మాస్టర్. ఆ, అయినా మళ్ళీ స్కూల్ తెరవద్దని ఆ జడ్జి గారు అంత కక్షగట్టి తీర్పిచ్చారేంటి మాస్టర్? శిక్ష వేయకుండా ఉంటే 2 పట్లు ఫ్రీగా నెడతానన్నాను. హర్ట్ అయి ఉంటాడు. ఓ పదండి మాస్టర్. ఆకలిస్తే అన్నం పెడతా, టీ స్టాల్లో అప్పే పెడతా చిన్నోడా. రేయ్ రాజు, ఒరేయ్, పద్దాక రూలు పెట్టడానికి ఇదేమన్నా నీ బాబుగాడు ఉంచుకున్న దాని హోటల్ పెట్టుకున్నావా? ఒళ్ళు పీకుతా ఎదవా. రేయ్ చెయ్యుపుతున్నాం కదా, ఎందుకు వెళ్ళావురా? రేయ్ లేండి లేండి. రే రే రే, ఏంటండి నా తుండు నీ గుండు మీద నా తుండు మా మాస్టర్ అనుకో, నీ గుండు వలిగిపోతే మాస్టర్ రండి. మాస్టర్ గారు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? ఓ హలో మాస్టర్. హలో. సారీ అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? లుక్కును బట్టి అంకుల్ అంటావురా? చంపేస్తా. వదిలేండి మాస్టర్, మీ గురించి తెలియకేదో టంగ్ స్లిప్ అయి ఉంటాడు. ఓకే, ఏం చేస్తుంటావురా? ఖాళీ అండి. ఖాళీగా ఉంటావు ఎందుకురా? రోజు పొద్దున వచ్చి నా మీసాలు తిప్పేయి. అర్థం కాలేదు కదా? నేను పంచేస్తే కౌంటర్ ఉండదు, పంచిస్తే స్పృహ ఉండదు. మీరు సూపర్ మాస్టర్. చలో చలో. మాస్టర్ మీకు హిందీ కూడా వచ్చా? హిందీ ఏంట్రా? హిందీ, తమిళ్, ఇంగ్లీష్ నా నాలుగు కింద ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ నలిగిపోద్ది అంతే. జానకి, జానకి, ఏంటి పిన్ని? పద తలస్నానం చేపిస్తారా? ఎందుకు పిన్ని? నేను చేస్తాను కదా. కాదమ్మా, ఈ రోజు కార్తీక పౌర్ణమి, కుంకుడుగాలతో తలస్నానం చేపిస్తారా? డాడీ వాళ్ళెక్కడ? అందరూ ఊర్లో పంచాయతీ ఉందని వెళ్లారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో దిష్టి, ఊర్లో దిష్టి అన్ని పోవాలి నాన్న. ఏం సాధించాడని దిష్టి? కర్పూరం దండగా. అమ్మా, నాన్న దిష్టి కూడా తీవే. నాన్న దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి అన్ని పోవాలి నాన్న. తూతూ అను. తుతు. నాన్న, ఆ టేబుల్ మీద ప్రసాదం తీసుకెళ్లి జానకోళ్ళ ఇంట్లో ఇచ్చేసాయి. ఈ ఇంట్లో వాళ్ళు ఎలా తింటున్నారా బాబు దీన్ని? రే లూజు, ఆడపిల్లలు స్నానం చేస్తుంటే అలా వచ్చేస్తావా? నీకు అసలు బుద్ధుందా? పోజానికి ప్రతి చిన్న విషయానికి నువ్వు నా పైన కోపడుతున్నావు. నువ్వు అలా చూడడం తప్పు కదా. హే, నువ్వు లంగాతో స్నానం చేయడం నేను చూడలా. మరి నేను లంగాతో స్నానం చేసింది నీకెలా తెలిసింది? అది బిగినింగ్ లో చూసా. నిన్ను- జాను వద్దు, జాను వద్దు, బాయ్. రండి మాస్టర్ రండి. ఇలా ఇవ్వలేడు ఖాళీ. అరే చాయ్ చెప్పరా? డబ్బులు లేవు మాస్టర్. అరువు లేదా అడగటం అయితే తెలియదు. ఓకే టీ. మీరు అడిగితేనే బెటర్గా ఉంటుంది మాస్టర్. సింహం ఆర్డర్ వేస్తుంది, అడుక్కు తిందు. నా గురించి వదిలేండి మాస్టరు. ఒరేయ్,
మందు మటన్ లేకుండా మీరు ఎప్పుడైనా విన్నారా? నా కొట్లో బుద్ధిగా కూర్చో అర్థమైందా వెళ్ళవా వెళ్ళా ఏంట్రా కూసో జాగ్రత్తగా ఉండు ఏమనుకుంటున్నావో ఈడొకడు ఏదో సంత ఏదో ఈ రాజుగాడు ఎట్లా భరిస్తున్నా దీన్ని? ఎరా ఎందుకంత రేటు అరే చారి లవర్స్ అన్నాక 1,00,000 ఉంటాయిరా, టైమే తెలీదు. అబ్బా మళ్ళీ ఏమైందిరా? ఈసారి నా జాను డైరెక్ట్ గా నా బాత్రూమ్ లోకి వచ్చిందిరా. ఏంటి బాత్రూమ్ లోకా? యా ఓ ఓ, ఓ, ఓ. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మనం ప్రేమించుకుంటున్నాం అనుకుంటారు, లేదంటే ఒకటవుతున్నాం చి, చి, చి. అనుకుంటారు. నాకు ఇలాంటివన్నీ అస్సలు నచ్చవు. కూర్చో. అది తలుచుకుంటే నాకు సిగ్గి వస్తుంది బావా. నాకు భయం వేస్తుంది. ఈ విషయం వాళ్ళ బాబుకు తెలిస్తే నరికెత్తని అనిపిస్తుంది. ఈ రిస్క్ వ్యాపారం మనకి ఎందుకురా? ఆ అమ్మాయిని మనసులో తీసేయి. అదంత ఈజీ కాదు. గుండీలు తీసినంత ఈజీ కాదురా గుండెల్లో నుంచి ప్రేమ తీసేయటం. థ్యాంక్ యూ మాస్టర్. అది చేయటండి. సపోర్ట్ అంటే ఇలా ఉండాలి. చూడండి రా, ఆ పర్సనాలిటీ చూడండి రా. 6 అడుగుల బుల్లెట్ నుంచి జస్ట్ 1 అడుగు తీసేసినట్లేదు. హలో మాస్టరు, ఆ అమ్మాయి చౌదరి గారి కూతురు. చౌదరి గారి కూతురు అంటే సల్మాన్ గారి కూతురు అయితే మనకేంట్రా? సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్ళే కాలేదు మాస్టర్. నాకైందా? అయినా చుట్టుపక్కల ఓడల్లో నా ఫోటోలు తిరగట్లేదా? చెప్పరా? అవునవును తిరుగుతున్నాయి.